బాలేబాబు గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది మీకు? యాక్టింగ్ 100%కు 1000 ఇవ్వచ్చు అండి, అంత బాగుంది అన్నమాట. డైలాగ్స్ డైలాగ్ వింటా ఉంటే మీకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? గొగ్గర పడుస్తుంది ఒళ్ళంతా. నేను బయటికి పోయి ఈ డైలాగులు నేర్చుకొని మళ్ళా నేను చెప్పాలా, 10 మందికి మళ్ళీ ఈ డైలాగులు వినిపించాలా అనంత. ఇంతకుముందు 4 డైలాగ్స్ వచ్చినాయి. ఆ 4 డైలాగులు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా పోయినాయి, ఇక్కడ కూడా కొందరు ఇచ్చినారు. కానీ ఇంకా కొన్ని డైలాగ్ చాలా ఉన్నాయి, భారీగా ఉన్నాయి. అవి నేర్చుకోవాలి నేను ఉడకంగా మళ్ళా. ఆ క్యారెక్టర్లో మీరు బాలేబాబు గారిని చూసారా లేకపోతే శివుడిని చూసారా? శివతాండవం చేస్తూ ఉంటే శివుడు ప్లస్ బాలకృష్ణ ఇద్దరు కనపడినారు మాకు, అట్లా అన్నమాట. అంటే సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్స్ జనాలందరూ ఇది గుర్తు పెట్టుకుంటారంటే మీరు ఏ దాని గురించి? ప్రతిదీ హైలైట్ పాయింటేనండి. తర్వాత ఇంకొకటి ఏమంటే తల్లి సెంటిమెంట్, అది చాలా చాలా హైలైట్ అండి. అది మన దేశాన్ని కబలించడానికి వచ్చిన వారికి బుద్ధి చెప్పడం అనేది ఒకటి, దైవం లేడు అన్నవారికి దైవం ఉండాడు అని నిరూపించిన బాలకృష్ణ సినిమా అన్నమాట ఇది. ఏదైనా డైలాగ్ చెప్తారా ఈ సినిమాలో? ఓకే. ఆ శివుడు అనుమతి లేనిదే ఎముడైనా కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలను తీస్తావా? కాదని ఈ లీలను తాగితే జరిగేది తాండవం, అఖండ తాండవం. కెరియర్లో ఇది బిగ్గెస్ట్ మూవీ. మన నిజంగా చెప్పాలంటే బోయపాట్ల గారు నిజంగా హ్యాట్సప్. బోయపాట్ల గారు సార్ నిజంగా హ్యాట్సప్ సార్. ఇది 4వ సినిమా. ఒకటి లెజెండ్, ఒక సినిమా అఖండ 2. ఇది 4వ సినిమా, హ్యాట్రిక్ సినిమా అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా ఇట్టు కొట్టాలంటే కూడా బాలకృష్ణ గారు అని చెప్పొచ్చు. వీళ్ళు సినిమాలు 4 సినిమాలు చేసినప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఇక్కడ తమన్ గారు మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసిండు. మన బోయపాట్ల గారు ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఇంకా బోయపాట్ల సార్ మీరు నిజంగా చెప్తున్నా, మన కుంభమేళ పోయి సినిమా తీసి చూసినావా? దండం పెట్టాలి సార్, కుంభమేళ పోయి సినిమా తీసి చూసినావా? ఎందుకంటే పబ్లిక్ చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. కుంభమేళ అంటే చాలా సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరో కెరియర్లో మన బాలయ్య ఫ్యాన్స్ కదా పెద్ద పండుగ. మన ఒకటే చెప్తున్నా, ట్రోల్స్ విషయాలకు ఒకటే చెప్తున్నా, దేవుని నమ్మిన వాళ్ళకి ఒకటే ఎగతాలు చేయొద్దు. ఈ సినిమా చూసినా చెప్పండి, తప్పుగా మాట్లాడొద్దు. మన హిందూ ధర్మం ఇంకా గొప్పగా తీసుకుపోవాలని మనస్ఫూర్తి కొడుకుతున్నా. జై బాలయ్య. ఇట్లా చక్రం తిప్పుతారు ఫైట్లా, హైలైట్. సినిమా మాత్రం హైలైట్, సూపర్. ఫైట్స్ అసలు డిఫరెంట్ అంటే ఇంతవరకు మనం ఎప్పుడు చూడలే ఫైట్స్. అఘోర ఫైట్లు ఎలా ఉండాలో అలా చూపించిండు. అసలు ఆ ఫైట్లు చూస్తుంటే ఒక మహాభారతం, ఒక అలాంటి ఫైట్స్ కనిపిస్తాయి. అంత భావించిండు. ఒకటి చెప్పండి, శివుని క్యారెక్టర్ అప్పట్లో మనం ఒక చిన్నగా ఉన్నప్పుడు రామాయణం మహాభారతం చూసినప్పుడు ఎలా చూసినామో దేవుళ్ళని, ఇంట్లో శివుని క్యారెక్టర్ మాత్రం ఆయన బోయపడ్డారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఆ తల్లి సెంటిమెంట్ శివునిది అది బాగా పెట్టారు సార్, సూపర్ సార్.